అయితే ఇది ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది, ఫినిష్ అయిపోయింది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పోట్లీ బటన్స్ అయితే ఇచ్చాను. హ్యాంగింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా నేను ఈ విధంగా పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ లోడింగ్ చేసుకున్నాను. పైన వచ్చేసి సాటిన్ గవ్వ టైప్ ఇచ్చేసాను, ఇది కోన్ టైప్ ఇచ్చానండి. ఇటు సైడ్ చూసుకున్న ఒకే తిరుగుంటది, ఇటు సైడ్ చూసుకున్న ఒకే విధంగా ఉంటది. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు అయితే ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ 34 సైజ్ క్రాస్ కట్ బ్లౌజ్ లో మనకి చిన్న స్లీవ్స్ అండి, షార్ట్ స్లీవ్సే. మనకి పోట్లీ బటన్స్ అయితే పెట్టాలండి బ్లౌజ్ కి. రౌండ్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్, క్రాస్ కట్ బ్లౌజ్, షేప్ పట్టి బ్లౌజ్. ఇది ఏ విధంగా కటింగ్ చేయాలో ఇప్పుడు చెప్తాను, ఫ్రంట్ హుక్స్. సో దీని యొక్క కటింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం రండి. అయితే ఈ యొక్క బ్లౌజ్ అయితే ఇక్కడ నేను 2 పీసులు అయితే తీసుకున్నానండి. లైనింగ్లు వాష్ చేసి పెట్టుకున్నాను, పిండేసి ఆరేసి పెట్టుకున్నానండి. అటు మెజర్ బ్లౌజ్ సేమ్ యాస్టీస్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇదే విధంగా. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుందామండి. బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పట్టేసుకోవాలి. నడుము, ఇది నడుము, ఇది షోల్డరు, ఇది నడుము. ఈ నడుము కింద మనం టక్స్ వేసుకుంటాం కదా, హెమ్మింగ్ పట్టి ఆ టక్స్ పాయింట్ని పట్టేసుకుంటే మనకు కరెక్ట్గా బ్లౌజ్ యొక్క పొడవు అనేది వస్తుంది. అంటే 14 ఇంచులు ఉంది బ్లౌజ్, మనము 15 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకొని పెట్టుకుందాము. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు 14 అంటే మనం 15 పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకుందాం 15 ఇంచులు. షోల్డర్ వచ్చేసి ఈ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోవాలి. 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. షోల్డరు సంకది పొడవు వచ్చేసి 6 ఇంచులు, సంక రౌండ్ అండి. నెక్ వచ్చేసి 2 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాము. మనము చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ పట్టేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా ఇట్లా 2 సైడ్లు మడత పెట్టేసుకుంటే మనకు 2 భాగాలు వస్తుంది. ఈ విధంగా 2 మడతలు వేసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని మనం కుట్లతో సహా తీసుకున్నామండి. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కప్పు తీసుకుందాం. బ్యాక్ ఒక కప్పు ఎంత ఉందనే చూసుకుందాం. బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ అన్నట్టు ఇది. ఇక్కడ ఒక ఈ కప్పు పొడవు ఎంత ఉంది విడత అనేది చూసుకుందాం. మనకి ఎంత వచ్చింది? 4 ఇంచులు వచ్చింది. సో 4 ఇంచులు మనం మార్కింగ్ చేసుకోవద్దు, 5 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే కుట్లకు 1/2 ఇంచు కిందకు 1/2 ఇంచు పైకి కదా, ఆ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విడత వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విడత ఏమో 2 ఇంచులు. ఇప్పుడు దీనికి లైన్ కలుపుతాం ఒకటి. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుందాం రౌండ్గా. ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చేతులు తీసుకుందామండి. 2 మడతలు ఉన్న క్లాత్ని 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు చేతి యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుందాం. కస్టమర్ యొక్క చేతి పొడవు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 4.5 ఇంచులు ఉందండి. 4.5 ఉంది. సో 4.5 పెట్టేసుకోవాలి మనం. 4.5 అంటే 1 ఇంచు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 1 ఇంచు కలుపుకుంటే 5.5 అవుతుంది. 5.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఈ చెయ్యి ఉంది కదా, యాస్టీస్ ఈ చెయ్యిని ఇప్పుడు మనం ఇక్కడ పరుచుకోవాలి. మనకు చేతి యొక్క లూజు, సంక యొక్క లూజ్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేతి లూజ్ దగ్గర, సంక లూజ్ దగ్గర ఈ విధంగా. ఇప్పుడు మనకు కొంచెం పీస్ అనేది ఇక్కడ అతికైతే పడుతుందండి. జాయింటింగ్ మనం తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇది సంక లూజ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు మీరు మంచిగా చూడండి. చేయి యొక్క కటింగ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు కరెక్ట్గా పాయింట్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం రౌండ్గా కర్వ్ అనేది ఈ లైన్కి కలిపేసేయాలి. ఇలా స్ట్రైట్గా తీసేసి ఈ నుంచి ఇది కలిపేసిన తర్వాత ఈ యొక్క 1 ఇంచ్ నుంచి ఈ యొక్క సంక లూజుకు మధ్యలో అంటే ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? 1 ఇంచు. ఈ 1 ఇంచుకి ఈ విధంగా ఇలా కలిపేసి ఇలా తీసినామంటే మనకు
ఈ లోతు తీయడం వల్ల మనకి ఇక్కడ అనేది మంచిగా ముడత అనేది రాదు. ఈ విధంగా ఇట్లా ముడత అనేది రాకుండా నీట్గా ఇట్లా పట్టేసినట్టయితే కూర్చుంటుంది అన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా కూర్చుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపించు. అంతేనండి, చాలా ఈజీ. లోతు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఈ లోతు తీయడం వల్ల మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మంచిగా కూర్చుంటుందండి. లేకపోతే బుంగు వచ్చినట్టు ముడతలు వచ్చినట్టు అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడైతే టక్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ చేసేసి ఈ రెండింటిని ఈ మధ్యలో ఈ విధంగా కర్వ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కర్వ్ తీసుకున్నందుకు ఫ్రంట్ పార్ట్ అనే ఐడియా కోసం చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనే ఐడియా అనేది ఉంటుంది. సో చేతిలో అయితే కటింగ్ అయిపోయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందాము. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ యూజ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుంది మనకి. దీన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. ఇక చూడండి, క్రాస్గా ఇలా ఈ విధంగా క్రాస్ వేసేసుకొని ఇక్కడ మనము 3 ఇంచుల మందం ఫోల్డింగ్ చేసుకోవాలి. 3 వేళ్ళ మందం ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా పరుచుకోవాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఇది ఎట్లా పరుచుకున్నామో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, క్రాస్ వేసుకొని ఇప్పుడు ఈ పీస్ తీసేసి ఇక్కడ ఒక పాయింట్ ఏనండి, మంచి టిప్ అన్నట్టు నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఒక వేలు మందం లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇదేనండి షేప్ వచ్చేది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 6 ఇంచుల వరకు డ్రా చేసుకోవాలి. ఈ విధంగా పొడవు వచ్చేసి 6 ఇంచులు, ఈ విడత వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు దీనికి ఒక లైన్ అయితే కలుపుదాం. ఈ విధంగా లైన్ కలిపేసి ఇప్పుడు సంఖ యొక్క లోతు అయితే మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఎంత 1/2 ఇంచు తీసుకోవాలి. చేతులకు 1 ఇంచు తీసుకున్నాం కదా, 1 ఇంచ్ అన్నా 3/4 ఇంచ్ అన్నా తీసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటా. సో ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా షేప్ తీసేయాలి. ఇది షేప్ పట్టి కోసం. ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది ఏ విధంగా అనేసి. ఈ నుంచి 2.5 తీసుకోవాలి, ఈ నుంచి 3.5 తీసుకోవాలండి. ఇక్కడికి ఈ విధంగా ఈ నుంచి ఇలా కర్వ్ తీసినామంటే ఈ పాయింట్ ఆఫ్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కలిపేసేయాలి. ఇది మనకు షేప్ పట్టి కర్వ్ అన్నట్టు. ఇది వచ్చేసి ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ ఎక్కువ కాబట్టి రౌండ్గా తీసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. మార్కింగ్ అయితే చేసుకున్నా కదా. ఇప్పుడు ఇది ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా. ఫ్రంట్ పార్ట్ టక్స్ వచ్చేసి ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి మిడిల్లో టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇటు మధ్యలో టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మధ్యలో అయితే పెట్టేసుకున్నాం. సో ఇది అన్నట్టు కటింగ్ చేసే విధానం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 వస్తుంది. ఈ నుంచి చూడండి, ఈ నుంచి 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా సెంటర్కి ఇక్కడ నుంచి ఇది 1 ఇంచ్ వరకు ప్లస్ ఈ నుంచి ఇడికి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మనం డ్రా చేసుకొని ఈ అంతా పట్టేసుకొని ఒక కుట్ట అయితే క్రాస్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నుంచి ఇడికి 3 ఇంచుల వరకు ఇట్లా. ఇది వచ్చేసి 4 ఇంచులు, ఇదేమో 2.5 ఇంచులు. ఇంతనండి. మధ్యలో మనకు ఒక హోల్ టైప్ అయితే రావాలి. అప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్గా ఇందులోనే కూర్చుంటుంది అన్నట్టు ఈడ సెంటర్లో. సో ఇది కటింగ్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం అడగండి, నేనైతే క్లియర్ చేస్తాను. అయితే అయిపోయింది కదా, నేను ఒరిజినల్ క్లాత్ వేసుకొని అయితే కట్ చేస్తాను. చూడండి, ఇట్లన్నీ పరుచుకోవాలి. ఇట్లా మొత్తం సెట్ చేసుకున్న తర్వాతనే ఎప్పుడైనా సరే కటింగ్ చేసుకోవాలి. ఇట్లా పరుచుకున్నాం కదా, దీన్ని కటింగ్ అయితే చేసుకుందామండి. అన్నీ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే కట్ చేసుకోవాలి. ఇది ఒక చైన్ కటింగ్ అయిపోయింది.
ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. సపోర్ట్గా ఒక చెయ్యి అయితే పెట్టేసుకోండి ఇట్లా కట్ చేసేటప్పుడు. ఈ విధంగా మంచిగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేసుకున్నాం కాబట్టి క్రాస్ వేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒకవేళ జాయింటింగ్ పడ్డా పర్లేదు కానీ క్రాసే వేసుకొని కట్ చేసుకోవాలి. మిగతా అన్నీ స్ట్రైట్ వేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది మనకు షేప్ పట్టుకు వస్తుంది, కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది కాబట్టి జాయింటింగ్ అయితే తర్వాత వేసుకుందాం. ఇదన్నట్టు కటింగ్ ప్రాసెస్. మిగిలిన పీసులు మొత్తం ఇందులో అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకు నడుము హెమ్మింగ్కి దేనికైనా యూజ్ అయితే చేతులకు కూడా జాయింటింగ్ పడుతుంది కదా ఈ పీస్లకి. మీరు ఎప్పుడైనా సరే కటింగ్ చేసినప్పుడు పీస్లన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకోండి. ఇలా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి, నేను క్లియర్ చేస్తాను కామెంట్ బాక్స్లో. సో అంతేనండి, అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్గా మనమైతే చుట్టేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ పెట్టాలి. పోట్లీ బటన్స్ అయితే మనకు వస్తాయి. బ్లౌజ్ అవుట్ఫిట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ప్రాసెస్ అప్లోడ్ చేస్తాను. మొత్తం టోటల్గా బ్లౌజ్ అయితే ఇది ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది, ఫినిష్ అయిపోయింది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పోట్లీ బటన్స్ అయితే ఇచ్చాను. హ్యాంగింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా నేను ఈ విధంగా పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ లోడింగ్ చేసుకున్నాను. పైన వచ్చేసి సాటిన్ గవ్వ టైప్ ఇచ్చేసాను, ఇది కోన్ టైప్ ఇచ్చానండి. వచ్చేసి రౌండ్ నెక్ ప్లస్ పోట్లీ బటన్స్ లోడింగ్ పైపింగ్. ఇటు సైడ్ చూసుకున్న ఒకే తిరిగి ఉంటుంది, ఇటు సైడ్ చూసుకున్న ఒకే విధంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ అండి, ఫ్రంట్ ఉక్స్ క్రాస్ కట్ బ్లౌజ్. షేప్ పట్టి కూడా మనకు లోడింగే వచ్చింది. ఈ విధంగా మొత్తం లోడింగ్ చేసుకున్నాము. చేతులకు కూడా సేమ్ పోట్లీ బటన్స్. ఫ్రంట్ మాత్రం ఒక మనకి ఇటు సైడ్ పోట్లీ బటన్స్ అనేది ఇటు సైడ్ వస్తాయి. ఇటు సైడ్ మనకు కొంగు వస్తుంది కాబట్టి నేను పెట్టలేదు. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇదేనండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. స్పందన డిజైనర్ ఓల్డ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ బ్లౌజ్ నచ్చిందా లేదో చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. మళ్ళీ ఇంకా ఎన్నో బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ తోటి మేము ముందుకు వస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అలా.